హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియో ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏమిటి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరికి చేస్తున్నారు, దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు అంటే చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్న వారికి చేయూతనివ్వడానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఎవరికి చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను చేయనున్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది. ఎవరి పేరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎలా అప్లై చేయాలి? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరును సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. ఇది కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఎంప్లాయీ మొబైల్ లేటెస్ట్ యాప్లో సర్వే చేయటకు మాత్రమే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆసక్తి కలగవారు మీ యొక్క సచివాలయ సిబ్బందిని కనుక్కున్నట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల ప్రయోజనాలు ఏంటంటే, యువత తమ స్వగ్రామంలోనే ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. వారి యొక్క క్వాలిఫికేషన్స్ను బట్టి ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి సరిపడా ట్రైనింగ్ ఇచ్చి ఇంటి వద్ద నుండి జాబ్ చేసుకునేలా చూడడం కోసం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.